నెక్స్ట్ బ్రేకింగ్ ఆంధ్ర నుంచి వస్తోంది. మనుబోలులో కస్టోడియల్ డెత్ కి సంబంధించిన బ్రేకింగ్ ఇది. నెల్లూరులో కలకలం రేపింది ఇది. 7 కొండలను పోలీసులే కొట్టి చంపేశారని కుటుంబ సభ్యులు విపక్ష నేతలు ఆరోపిస్తుంటే ఆయనే పురుగుల మందు తాగి చనిపోయాడని పోలీసులు చెప్తున్నారు. వెరసి నెల్లూరు కస్టోడియల్ డెత్ ఇప్పుడు మిస్టరీగా మారింది. నెల్లూరు జిల్లా మనుబోలు పోలీస్ స్టేషన్ పరిధిలో కస్టోడియల్ డెత్ ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుంది. 5 రోజుల క్రితం చోరీ కేసులో 7 కొండలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారంటున్నారు బంధువులు. 5 రోజులు పోలీస్ స్టేషన్ లోనే పెట్టారన్నారు. విచారించి పంపిస్తామని తమకు చెప్పి శవాన్ని అప్పగించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 7 కొండలు గడ్డి మందు తాగి చనిపోయాడని చెప్తున్నారంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు కుటుంబ సభ్యులు. 5 రోజుల నుంచి మనిషి ఆడుంటే మాకు ఇన్ఫర్మేషన్ కుటుంబీకులకి అసలు ఇన్ఫర్మేషనే ఇలా ఈకుంటానే ఇప్పుడు ఫోన్ చేసి మీ అన్న చనిపోయినాడు అని చెప్తే 5 రోజుల నుంచి వాళ్ళ కస్టడీలోనే ఉన్నాడు. ఇప్పుడు ఫోన్ చేసి మీ అన్న చనిపోయాడు అంటే చంపేసింది పోలీసు వాళ్ళే ఎస్సీయా. 5 రోజుల నుంచి నా తమ్ముడిని ఉండించుకొని జైలుకి పంపించకుండా అక్కడే ఉండించుకొని నా తమ్ముడిని కొట్టి చంపేశారు సార్. ఎంతవరకు న్యాయం సార్ ఇది? మేము దళితులు అని చెప్పి మాకు ఈ ప్రకారం చేస్తున్నారు సార్. మాకెవరు లేరని నా తమ్ముడిని చంపేసి గడ్డి ముందు పోసేశారు సార్. వాళ్ళు ఎస్ఐ పోలీసు వాళ్ళు పోసేశారు సార్. నా తమ్ముడిని చంపేసి గడ్డి ముందు పోసారు సార్. గూడూరు ఆసుపత్రి దగ్గర 7 కొండలు కుటుంబ సభ్యులను మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పరామర్శించారు. 7 కొండలను మనుబోలు పోలీసులే లాకప్ డెత్ చేశారని ఆరోపించారు. తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం గడ్డి మందు తాగి చనిపోయాడని అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు. 7 కొండల మృతి విషయం అతని కుటుంబ సభ్యులకు తెలియకపోతే శవాన్ని కూడా మాయం చేసేవారన్నారు. విజయవాడ సాయి కృష్ణ కేసులో ఇదే జరిగిందన్నారు. టీడీపీ నేతలు పోలీసులతో హత్యలు చేయిస్తున్నారని ఆరోపించారు కాకాని. గడ్డి మందు తాగాడు, గడ్డి మందు తాగితే నోటుకుంటా నొరగ కూడా వచ్చింది అన్నాడు. ఆ నొరగ ఛాయలు ఏమీ కల్పించడం లేదు. వైద్యుల్ని అడిగాం, మురళి అడిగాడు. మా మురళి గారు అడిగితే ఎక్కడా కూడా అటువంటి ఛాయలు కల్పించలేదు, తీసుకొచ్చినప్పుడు కూడా అటువంటి పరిస్థితి లేదు అన్నారు. అంటే ఇప్పటికే మేము ఉన్నతాధికారులకి దీని నుంచి ఏ విధంగా తెలుసుకోవాలని మీరు వాళ్ళకు సూచించారా, లేదు మీకు వాళ్లే సలహాలు ఇచ్చారా? ఉన్నతాధికారులు దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాలనేటువంటిది మాకు అర్థం కావడం. సాయికృష్ణకి సంబంధించి హత్య చేసి పూర్తి కూడా లేకుండా చేశారు. ఈరోజు అదేవిధంగా పాపం బెదిరింపుతో ఉన్నటువంటి క్రాంతి కుమార్ అనేటువంటి ఒక దళితుడు చనిపోయాడు. మరో దళితుడిని ఇక్కడ మీరు బెదిరించి తీసుకొచ్చి, బహుశా నేను అనుకుంటున్నా వీళ్ళెవరు కానీ వెంటబడకపోతే, కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్ళబడకపోతే, ఈ అలజడిగానే లేకపోతే వాళ్ళు ఏమి చేసిన వాళ్ళంటే దీన్ని కూడా దహనం చేసి మాయం చేసి దీన్ని కూడా మాకు సంబంధం లేదన్నట్టుగా కనీసం బూడిద కూడా మిగలకుండా చేసిండేవాళ్ళు. 7 కొండల మృతిపై నెల్లూరు ఎస్పీ అజిత స్పందించారు. పురుగు మందు తాగి 7 కొండలు చనిపోయారన్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ తర్వాత విచారణ చేపడతామన్నారు. బంగారం చోరీ కేసులో 3 అదుపులోకి తీసుకున్నామన్నారు ఎస్పీ. ఆ 3లో 7 కొండలు కూడా ఒకరన్నారు. విచారణలో వ్యవసాయ మోటార్లు చోరీ చేసినట్టు కూడా తేలిందన్నారు ఎస్పీ అజిత విజెండ్ల. ఏదైతే వస్తున్నాయో అలిగేషన్స్ దట్ ఇది కస్టోడియల్ అని, ఇది వీళ్ళు ఎక్కడ పోలీస్ స్టేషన్లో లేరు. అండ్ దిస్ పర్సన్ నిన్న ఈవినింగ్ మనకి కాల్ వచ్చింది, కనుపూరు కనాల్ దగ్గర ఇతను సెమీ కాన్షియస్ స్టేట్లో ఉన్నాడు అని. సో మన సిబ్బంది వెళ్ళారు, పోలీస్ సిబ్బంది, అండ్ సెమీ కాన్షియస్ స్టేట్లో ఉన్నాడు కాబట్టి వీళ్ళు అలాంగ్ విత్ విలేజెస్ కార్లో తీసుకొని అతన్ని తీసుకెళ్ళటం జరిగింది. తీసుకెళ్తూ మెడికల్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అండ్ ఇట్ వాస్ డిక్లేర్డ్ హీ వాస్ బ్రాట్ డెడ్. So whatever allegation that custodial death anedi, it is definitely not true because he is not in police station in those last 2 days. Inka further investigation as per procedure jarugutundi. Right now as we speak, team of doctors PMA conduct chestunnaru. పోలీసుల కస్టడీలో 7 కొండలు చనిపోయాడన్న ఆరోపణలు అవాస్తవమన్నారు ఎస్పీ.